ప్రియులారా, ఎక్కువ సమయం లేదు, పరిశుద్ధ బల్లారాధన మన ముందు ఉంది. కాబట్టి క్లుప్తముగా కొన్ని మాటలు నేను మీ ఎదుటికి తీసుకొస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 24వ వాక్యం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వాక్యం. నా నిమిత్తము నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ప్రేమగల తండ్రి, ఈ వాక్య భాగము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. నా ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలో నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చుకొనలేదు, నీ బలి పశువులు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, ఇవన్నీ నీవు చేయకుండా అయితే నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నాకు ఆయాసము పుట్టించితివి. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమవుతుందో నాకైతే తెలియదు, కానీ మరి నాకు అర్థమైన విషయాన్ని నేను చెప్తాను. మనము మన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళను, లేకపోతే మన స్నేహితులను, లేకపోతే మన తోటి వారిని బాధ పెట్టే వారంగా ఉన్నామని అనుకుంటే మనం ఎంత మిడిమేల పోలమంటే దేవుడినే అంత బాధ పెట్టిన వాళ్ళు. కొంతమంది చేత అస్సలు అబ్బా ఈయన నన్ను ఇసిగిచ్చేస్తున్నాడు అయ్యుడు. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, అసలు ఎట్లాంటి పిల్లలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆ మధ్య ఒక ఆయన తిడతా ఉన్నాడు, బరిగొడ్డును కన్నానరా, బరిగొడ్డును కన్నానని. నేను అటు పోతా, అన్న మాట అనొద్దన్నా, వాడు బరిగొడ్డి అయ్యా, వాడు అట్ట అనొద్దన్నా, వాడు బరిగొడ్డి అని అన్నాడు. వాడు బరిగొడ్డు అయితే వాడిని కన్నా మనుషులు బరిగొడ్డును కంటారా? వాడు బరిగొడ్డు అయితే వాడిని కన్నా నువ్వు కూడా అంటే నువ్వు ఎట్టొచ్చినవా అంటావు. మరి ఎట్టొచ్చిన నువ్వు అనిందనే కదా. అంటే ఎందుకు ఆ మాట వస్తుంది? ఇప్పుడు పిల్లల్ని అంత పెద్ద మాట ఎందుకు అంటారండి? నాకు కూడా కోపం వస్తే నేను చెడ్డ మాటలు, బూతు మాటలు నా నోటికి రావు. ఎంత కోపం వచ్చినా, హై లెవెల్లో కోపం వచ్చినా బూతు మాటలు రావు. కానీ గాడిదే, కుక్క, పనికి మాలనోడా అని ఎట్టే తిడతారు. మా నాయన అయితే నన్ను ఎక్కువ శాతం గాడిదనే తిట్టాడు. గాడిదే అనే తిట్టాడు. అంటే నాకు కూడా కోపం వస్తే పనికి మాలనోడు, బుద్ధి లేడు, బుద్ధి తక్కువడా, కుక్క, పనికి మాలను, గాడిదే అని తిడతా. అంతకని పెద్ద మాటలు మనకు రావు కదండి మన నోట. కొంతమంది సింపుల్గా తిట్టేస్తారు కానీ మనకు అంత రాదు. మనం దాని కొరకు ప్రత్యేకంగా ఒక కోర్సు చేసినా మనకు రాదు. మన కాలేజీకి, ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీకి వెళ్ళినా కూడా అట్లాంటి మాటలు మనకు రావు, మాట్లాడలేము. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఈ మాటలు తిడితేనే రాత్రి నిద్ర రాదు నాకు. ఈ మాటలు తిడితేనే నిద్ర రాదు. అయ్యో పెద్ద తప్పు చేసేసినాం, పెద్ద పాపం చేసేసినా మేమే అని చెప్పి చాలా బాధపడిపోతాను. అయితే సులభంగా తల్లిదండ్రులు తిట్టేస్తారు, వాడు ఎంత నా సస్యసావని, ఎందుకు ఉండేది, ఎందుకో ఈయనకి అన్నదాన్ని 4 బరిగొడ్లు కానీ ఉంటే బాగుండేది, ఎందుకు ఇటు బతుకో, ఎందుకు రాని బతుకు సావురా అని అంటారు. నేను అంటాను, తల్లిదండ్రులు అంత పెద్ద మాట అంటున్నారంటే ఎంత విసిగింపు వచ్చుంటే అండి, వాళ్ళకి ఎంత విసిగింపు వచ్చుంటే, వాళ్ళు ఎంత ఆయాసం పెట్టుంటే, వాళ్ళు ఎంత బాధ పెట్టుంటే అంత పెద్ద మాట అంటారండి. ఊరకనే అంటారా? అంత పెద్ద మాట అంటారండి తల్లిదండ్రులు పిల్లల్ని. తన కడుపున నవమాసములు మోసి కన్న బిడ్డల్ని అంత మాట అంటారా? మరి ఎందుకు అనగలుగుతున్నారు? ఎందుకు అంటున్నారు?
అనంటే వారు చేసిన పనులను బట్టి వీరు హృదయము విసిగిపోతుంది, విరక్తి చెందుతుంది. ఆ మధ్య విజయవాడలో జరిగింది. ఆమె పేరు పెంచిలమ్మ. ఆమె పేరు కార్పొరేషన్లో పని చేసుకుంటున్నది. ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. ఇది సోషల్ మీడియా అంతా తెలిసింది. ఆమె ఊరేసుకొని చచ్చిపోతుంటే వీళ్ళ భర్త వీడియో తీస్తూ ఉండవు. ఈయన అంటుండో నేనేమన్నా సహాయం చేశానా అంటుండో. దేనికి దేనికి ఊరేసేదానికి. ఆమె అంటుంది ఆ పాప నీకెందుకు, నేను వేసుకుంటాను. ఈయన వీడియో తీస్తుండో. ఇప్పుడు ఎంత పెద్ద మనుషులై ఎంత కఠినమైన వాళ్ళన్నా ఊపిరిపోతుంటే ఒప్పుకుంటారండి. ఆయన వీడియో ఇప్పటికుంది, యూట్యూబ్లో మీరు కొట్టండి, విజయవాడ పెంచిలమ్మ సూసైడ్ అనేది చూడండి, ఇప్పటికి వస్తుంది యూట్యూబ్లో. అది వైరల్ అయిపోయి చచ్చిపోయింది. ఆమె ప్రాణం పోయేది కూడా వీడియో తీశాడు అట్నే. ఆయన అంటుండు సావు సావు సావు, ఎందుకు నీ బతుకు సావు అంటుండు. అది అందరూ చూసేసి పోలీసులు అందరూ పట్టుకునేసి ఆయన విచారిస్తే, సార్ ఇష్టపడి నేను చేసుకున్నాను, మరి నేనే నువ్వు సావు, నువ్వు కాబట్టి నేనే సహాయం చేస్తాను అని చెప్పి నేను వీడియో తీస్తానంటే నా మనసు ఎంత విసిగిపోయి ఉంటే అంత పని నేను చేస్తాను. నా హృదయం ఎంత ఇరిగిపోయి ఉంటే నేను ఇంత పని చేస్తాను. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఇంత విసిగింపు నాలో వచ్చేసింది. అంటే ఎంత పని చేసి ఉంటే ఆ అమ్మాయి ఎంత పని చేసి నన్ను ఎంత గాయపరచుంటే, ఎంత దుఃఖపరచుంటే నా మనసు విరిగిపోయింది, విసిగిపోయింది ఇంకా ఆ అమ్మాయి మీద. అయితే అది సూసైడ్ అన్నది ఇంకా ఆమె వేసుకుంది. ఆయన వీడియో తీశాడు కాబట్టి అది కేసు నిలబడలేదు, నేను బయటికి పంపించేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనుషులే మన వారే మనల్ని చేసే పనులు, మనల్ని పెట్టి అగసాట్లు బట్టి విసిగిపోతుంది, మనసు విసిగిపోతుంది, విరక్తి వచ్చేస్తే ఎందుకు ఇట్లాంటి స్నేహం, ఎందుకు వీళ్ళు ఎందుకు బతికి, వీళ్ళతో ఎందుకు మనకు పెత్తనాలు అని అనుకుంటారు. అయితే ఎంత భయంకరమైన వాడంటే మానవుడు మనుషులను మాత్రమే కాదు దేవునికి కూడా అంత విసిగింపు కలుగజేశాడు, దేవుణ్ణే అంత గాయపరిచేశాడు. అటు చూడండి, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కలు నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచను లేదు. సరే కానీ ఇవన్నీ నువ్వు చేయలా. అంటే నాకు సంతోషము కలుగజేసే, నన్ను ఆనందపరిచే, లేకపోతే నాకు మెప్పుడు కలుగజేసే, నాకు గౌరవముడు ఘనతను తెచ్చే పనులు నువ్వేమీ చేయలా. సరే అవి పక్కన పెట్టు, నువ్వు అవి చేయకపోయినా పర్లేదు, పక్కన పెట్టు. అయితే నీ పాపముల చేత నన్ను నువ్వు విసిగించావు, నేను విసిగిపోయాను నీ పాపములను బట్టి, నీ దోషముల చేత నేను ఆయాసపడిపోయాను. ఈ పూట మీతో చెప్పమని ప్రభు సిద్ధపరిచిన మాటలు ఏంటంటే, మనుషులు మనల్ని విసిగిస్తున్నామని మనం చాలా బాధ పెడతాం, కానీ అసలు నీవు నీ దేవుణ్ణి ఎంత విసిగిస్తున్నావో, ఆయనకి ఎంత ఆయాసం కలుగు చేస్తున్నావో, ఆయన ఎంత బాధ పెడుతున్నావో అన్నది ఈ పూట నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులరా, దేవుని వాక్యం అంటుంది, మీ వలన నాకు పెద్దగా మహిమ రాలేదు, ఘనత రాలేదు. సరే ఈ విషయాలు పక్కన పెట్టు. ఈ మధ్య ఒక తండ్రి కుమారుడు గొడవ పడుతుంటే నేను వెళ్ళి రే తండ్రిని పట్టుకుని అట్లా మాట్లాడకూడదు, తప్పు కదరా, నీకు జన్మనిచ్చిన తండ్రి ఇంత నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వు ఈరోజు ఆయన్నే తిరగబడతావు, ఏందిరా ఎంత మటుకు న్యాయం రాయిదని చెప్పి మాట్లాడి ఖండించి గద్దించాను. అయితే వాడు వచ్చేసి ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. తర్వాత వాడు వెళ్ళిపోయేసాడు. వీళ్ళ నాయనతో మాట్లాడుతుంటే వాళ్ళ నాయన ఏమన్నాడంటే, అన్న సరే వాడిని వదిలిపెట్టారాదా ఫ్రీగా, వాడు అలివి కావట్లేదు వదిలిపెట్టేరాదంటే ఆయన ఏమన్నంటే, నేను ఏడ పట్టుకున్నాను వాడిని ఎప్పుడో వదిలిపెట్టాను.
వాడు సంపాదించిన సంపాదన నేను అడగల, వాడు ఏం చేస్తున్నాడు కూడా నేను అడగల, వాడు ఏడ తిరుగుతుండో అడగల. మరి ఇంకేందంటున్నా వాడు గురించి నాకు అసలు ఏమీ అవసరం లేదయ్యా. కానీ అయినా వాడు తాగి వచ్చి నా మీద గొడవ పెడతాను. వాడి వల్ల నాకు పెద్ద లాభము సంతోషము ఏమీ లేదు, అయినా పర్లేదు, కానీ నాకు బాధ కలుగు చేస్తున్నాయా. నేను అంటాను అప్పుడప్పుడు, మనం మన తల్లిదండ్రులను పెద్దగా సంతోషపరచి వాళ్ళని పెద్ద ఘనపరచకపోయినా పర్వాలేదు, వారికి ఉన్న నెమ్మదిని ప్రశాంతతను దూరం చేయకపోతే అదే చాలు. తల్లిదండ్రులను మనము పెద్ద సంతోష పెట్టకపోయినా వారిని బాధ పెట్టేవారుగా మాత్రము మనము ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టే, తల్లిదండ్రుల యొక్క కన్నీరు మనకు శాపంగా మారిపోతాయి. జాగ్రత్త. నువ్వు ప్రభు సన్నిధిలో నీవు మీ పిల్లల కొరకు కన్నీరు గారిస్తే అది వారికి దీవెన. అయితే వారు నీకు పెడుతున్న బాధను బట్టి నువ్వు కన్నీరు గారిస్తే అది వారికి శాపం. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ప్రార్థనలో కన్నీరు గారిస్తే అది నీ మీదకి దీవెనగా వస్తుంది. లేకపోతే నువ్వు వారిని పెట్టిన బాధను బట్టి కానీ వారు కన్నీరు గారిస్తే అది నీకు శాపంగా మారిపోతుంది. కాబట్టి నా ప్రియులారా, సాధ్యమైనంత వరకు మనము సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మన తల్లిదండ్రులను మనము గాయపరిచేవారుగా మాత్రము ఉండకూడదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, మీరు నా సంతోష పెట్టలేదు కానీ అది పక్కన పెట్టు, కానీ మీ పాపముల చేత నన్ను విసిగిస్తున్నారు, మీ దోషముల చేత నాకు ఆయాసము కలుగజేస్తున్నారు. నా ప్రియులరా, అయ్యా అంత పెద్ద పాపాలు మేమేం చేశాము, అంత పెద్ద దోషాలు మేమేం చేశాము, మరి ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఈ పూట అని అంటే, మీరు పెద్ద దొంగతనం చేసినారని నేను అన్నాను, లేకపోతే మీరు ఎవరినన్నా హత్య చేశారని నేను అనను, లేకపోతే మీరు అబద్ధాలు ఆడారని అనను, ఎవరినో పాడు చేశారని నేను అన్ను, లేకపోతే ఎవరినో మోసము చేశారని నేను అన్ను. కానీ దేవుని వాక్యమే చెప్తుంది, మీరు ఏ విషయములో దేవునికి విసిగింపు కలుగజేశారు, ఏ విషయములో మీరు దేవుని బాధ పెట్టారని దేవుని లేఖనములలో నుండి ఒక 3 మాటలు నేను మీకు చూపిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 24వ వాక్యం. అదే అదే ఎట్లా యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. ఎలా, ఏది అంటే, వారు ఆయన మార్గములలో నడువనొల్లకపోయిరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనమేం పాట పాడతాము, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అని మనం పాడతాం. నడిపిస్తారు, ఆయన నడిపిస్తారు. ప్రభు ఏమన్నాడంటే, నేను నడిపించేది అది ఒక ఎత్తు అయితే, నేను నడవమని చెప్పిన మార్గంలో మీరు నడవాలి, అది అసలైన భక్తి. మీరు ఆమెనని కానీ హల్లెలూయా అని కానీ చెప్పేటట్లేరు కాదు. ఏమండి, ఏం చేద్దాం, వాతావరణం కూడా పగులు ఫస్ట్ హాఫ్ అంతా మార్చి పడేస్తుంది, మరి 2 గంటల అయిపోయాక చల్లగా కూల్. మనోళ్ళు కూడా ఇంకా చల్లగా వాతావరణం తగిలిందే ఎక్కర్లే నిద్రొచ్చేస్తుంది. మీకు కాలేజ్ అన్న ఆదివారం ఫుల్ డే లీవ్ ఇస్తే తెల్లారన్న పెట్టుకునే వాళ్ళం ప్రార్థన, పాపం మీకు ఇబ్బంది లేకుండా. ఏ సాగరన్నా, తెల్లారన్న ఒక 7 గంటల నుంచి 10 గంటల దాకా పెట్టుకొని అయిపోతే శుభ్రంగా ఉండేది. మీరేమనుకుంటున్నా నేను చెప్పనా, అప్పుడు కానైతే నువ్వు ఒక్కడు వస్తావయ్యా. ఎందుకంటే మేము అప్పుడు పడకలో నుంచే లేయం కదా. అది ఎందుకో మరి పనులకి ఇచ్చేంత ప్రాధాన్యత మరి మందిరానికి నాకు అర్థం కాదు. 13 ఏండ్లుగా నేను మొత్తుకునేది ఒకే విషయం, భాగ్యపరమైన జీవితం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో
ప్రాధాయపడుతున్నారు. సంపాదించాలని, పెళ్ళిళ్ళు చేయాలని, ఇల్లు కట్టుకోవాలని, ఫ్లాట్లు కొనాలని చెప్పేసి, ఏదో ఒక బంగారం కొని పెట్టుకోవాలని, వెనకాల 4 రాళ్ళు వేసి పెట్టుకోవాలని ఇన్ని చేస్తున్నారు. కానీ ఆత్మీయ విషయం కొరకు ఏం చేయట్లే. అయితే ఒక విషయం చెప్పనా, ఈ బాహ్యపరంగా మీరు చేస్తున్న ఏది మిమ్మల్ని పరలోక రాజ్యం పొరపాటున తీసుకెళ్ళదు. సార్ 28 సరుడు సవరాలేనా? సవరాలే. అబ్బా, నాకు కూడా వచ్చిందబ్బా లైన్. నాకు చిన్నప్పుడు తెలియకుండా ఈ సవరాలు, అదే పౌండ్లు, ఆ గ్రాములు ఇది తెలియకుండా కిలోలు లెక్క అడిగేది నేను. 28 కిలోలు సరుడు అని అంట. తెలియక అప్పట్లో మొత్తం మీద వచ్చిన లైన్కి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సార్ 28 సవరాల సరుడు ఉంది నాకు. లేదా పరలోకంలో రాజ్యంలో స్థలమో, మర్యాదకు బయటికి పో, మెడబెట్టి దోత్త బయటికి అన్నట్టు. నేను భూమి మీద ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడ్డాడో తెలుసో. ఎరికో గొడ్డు కూల్చింది నేనే. నోరు మూయమ్మ సాలు. కానీ నువ్వు ఎరికో గొడ్డు కూలితేమి, ఎర్ర సముద్రాన్ని తాగితేమి, ఆత్మీయ జీవితంలో నువ్వేం చేశావు అది ప్రాముఖ్యం. ఒకటి మాత్రము నాకు గొప్ప ఆనందం అండి. ఏంటి తెలుసా, మీరందరూ ఏదో మీ కుటుంబం కొరకు సంపాదిస్తున్నారు. నేను నా దేవుని రాజ్యం కొరకు సంపాదిస్తున్నా. గ్రేస్ మేరీ చెప్పవు కదా ఆమెనని. ఈరోజు మగేష్ వచ్చేలాక ప్రార్థనకి కలకల్లాడిపోతుంది మా చెల్లెలు మొహము. ఎందుకేనా ఆయన నేను రమ్మనేది. ఎంత సంతోషం చూసినవా. మా ఆయన మందిరానికి వచ్చి ఎన్ని రోజులు ప్రార్థన తల్లే గ్రేస్ మేరీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. అంటే ఇంకా ఆ సంతోషంలో ఉండి ఆమె నేను చెప్పాల గట్టిగా ఇందాక, అందుకు చెప్పినానులే. నా ప్రియుల, భాగ్యపరంగా మనం సంపాదించాలి, ఏదో చేయాలని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ మనం దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. ఆత్మీయంగా నువ్వేం చేస్తున్నావు అదే నేను దేవుని రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. మనము ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. అప్పుల సమస్యలు ప్రభు నడిపించాడు, అగ్నిగుండంలో నడిపించాడు, ఎర్ర సముద్రం నడిపించాడు, యోర్దాను నదిలో నడిపించాడు, సింహపు బోన్లు నాకు తోడుకున్నాడు, ఆ అగ్ని బోన్లు నాకు తోడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను నడిపించాలి అన్న మార్గంలో నువ్వు నడుస్తున్నావా? అది మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఉన్నారు. ఎలాగంటే వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. అంటే ఎవడు మార్గాలు వాడిది అయిపోయింది, ఎవడి ఇష్టాలు వాడిది అయిపోయింది, ఎవడు ఉద్దేశాలు వాడిది అయింది, ఎవడు కోరికలు వాడిది అయిపోయింది. దేవుడి ఉద్దేశమని, దేవుని ఆశని, దేవుని కోరికని ఈ దినం ఎవరికి లేదు. దేవుడు ఏమి ఇష్టపడతాడో తెలుసండి, మీరేమి ఇష్టపడుతున్నారో అది నేను చెయ్యాలి అని ప్రభు ఇష్టపడ్డు. నేను ఇష్టపడుతున్నది ఎవరు చేస్తారో అది ప్రభు ఇష్టపడతాడు. అర్థమైందండి? అందుకే దావీదుని గురించి చెప్పబడిన మాట, దావీదు నా హృదయ ఇష్టానుసారుడు, నా హృదయ వాంఛలన్నీ కూడా అతను నెరవేరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాప్తిస్మము పొంది ఒడ్డుకు రాగానే ఆకాశంలోంచి ఒక ధ్వని వినబడుతుంది, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తాను. ఎందుకనంటే దేవుని చిత్తము, దేవుని మార్గములో మాత్రమే యేసు ప్రభువు నడిచేవాడు. అందుకే పౌలు అంటాడు ఏంటంటే, మీ దేవునికి ఏది ప్రీతికరమై ఉన్నదో అది తెలుసుకొని అది చేయండి అని అంటాడు. అంటే ఎప్పుడు మన ఇష్టాలు, మన కోరికలు, మన ఆశలు ఇవే. అది దేవుని వాక్యం అంటుంది, మీరు యెహోవా ఎదుట పాపం చేశారు, విసిగిచ్చేశారు నన్ను,
ఆయాసం పెట్టేశారు నన్ను. అంత పెద్ద పాపం ఏం చేశామయ్యా అని అడిగితే దేవుని వాక్యం అంటుంది, నేను నడవమని చెప్పిన మార్గములో మీరు నడువనొల్లకపోయిరి. నేను మిమ్మల్ని నడిపించాలన్న మార్గంలో మీరు నడవట్లేదు. మీకు ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నారు, ఆ మార్గంలో మీరు నడుస్తున్నారు. ఆ మార్గంలో నన్ను నడిపించు అని మీరు దేవునికే ప్రార్థన చేస్తున్నారు. ఏదయ్యా పాపము? ఇంకో చిన్న మాట చెప్తాను. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములకు పైగా బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. ప్రభు వీరిని విడిపించేదానికి మోసేని పంపించాడు. వారందరూ ప్రభువుని నమ్మారు. ఇప్పుడు వీళ్ళు బయలుదేరి వస్తుంటే వాస్తవానికి ఐగుప్తు దేశములో నుండి కనాను దేశానికి 40 దినములలో వెళ్ళిపోవచ్చు. నజరత్పేట సిగ్నల్ అనుకోండి, మీకు అర్థమైందని చెప్తాను. నజరత్పేట సిగ్నల్ కాడికి ఎట్టబోతారు మీరు? వీళ్ళకి నజరత్పేట అని అర్థం కాదు, పేట సిగ్నల్కి ఎట్టబోతారు? నడుచుకొని పోతారు. అమ్మ మీకు విమానాలు వస్తాయా? వీళ్ళకి షాటర్లు ఎక్కువ. నేనే కిండలు పెట్టినోడినైతే వీళ్ళు నాకంటే కిండలు ఎక్కువ. వీళ్ళకి నడిచిపోకుండా ఎట్టపోతారు? ఈ రూట్లో వెళ్ళి ఇటు వెళ్తారు. మోసే కూడా ఏమన్నా ఇదిగో ప్రభు ఇటు వెళ్ళిపోతాం, షార్ట్ కట్ తొందరగా వెళ్ళిపోతాం ప్రభు అంటే, ప్రభు ఏమన్నా ఇటు వద్దు కానీ ఇటు వెళ్ళి ఆ టోల్ గేట్ దాటుకొని అదేమో ఊరు పౌలు చిన్ననూరు కాదు, పట్టాభిరాం కాదు, కావల్చేరి గుండా పోయి ఇంకా తిరుమలేసేకి పోయి ఇటు తిరుక్కొని ఆ కేఎఫ్సి కాడికి వచ్చి ఆ కేఎఫ్సి చికెన్ 4 తిని ఈ పేట కాడికి రండి అని ప్రభు అన్నాడు. మీరు ఏమంటారు ప్రభుని పక్కన పెట్టి మీరు ప్రభుని తిట్టరు, భక్తులు మీరు ప్రభుని తిట్టరు. నన్ను అనుకోండి, నేను చెప్పాను అనుకోండి, పేట దాకా రావాలి, ఇట్ట పోవాలి మీరు అంటే, నేనేమన్నంటే ఇటు వద్దు కానీ ఇటు పోయి డైరెక్ట్గా పోయేసి టోల్ గేట్ కాడికి పోయి కావాల్చేరికి పోయి అటు నుంచి అట్నే తిరుమలేసేకి వచ్చేసి ఇటు తిరుక్కొని కేఎఫ్సి కాడికి వచ్చి ఇట్లా అని నేను అన్నా. మీరు నన్ను ఏమనుకుంటారు? ఈ దయానిధికి కొంచెం గుబిలు తిరగేసినట్టుంది, మైండ్ కొంచెం బాగలేనట్టుంది, చూపించాలి పనిమల హాస్పిటల్లో అడ్మిట్ చేసి అని అనుకుంటారు. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు క్షమించ దేవుడు ఏమన్నాడంటే, మోసే ఇటు వెళ్ళొచ్చు 40 రోజులకి, కానీ ఇటు కాదు, కానీ ఇటు తిరుక్కొని 40 సంవత్సరములు ప్రయాణము చేసే మార్గము గుండా నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఆ మార్గం గుండా మీరు రావాలి. ఇప్పుడు మోసే ఇశ్రాయేలీయులు ఎన్నుకున్న మార్గము సులువైన మార్గమా, దేవుడు చూపిన మార్గం సులువైన మార్గమా అంటే వీరెన్నుకున్న మార్గమే సులువైన మార్గం. ఎందుకంటే ఆ మార్గంలో ఎర్ర సముద్రం లేదు, ఎరికో గోడలు లేవు, మారా లేదు, శత్రువులు లేరు, పోరాటాలు. 40 రోజులకి వెళ్ళిపోతారు, 1.5 నెలకి వెళ్ళిపోతారు. అయితే ఇదైతే 40 సంవత్సరములు. ఎర్ర సముద్రం ఉంది, మారా ఉంది, యోర్దాను నది ఉంది, ఎరికో గోడలు, ఇన్ని పోరాటాలు ఉన్నాయి. ఈ మార్గం ఏది సులువు అంటే వీళ్ళు ఎన్నుకున్న మార్గమే సులువు. కానీ ప్రభు ఏమంటాడంటే, నేను నడిపించే మార్గంలోనే నువ్వు నడవాలి. హల్లెలూయా. ఏది పాపమో తెలుసండి, దేవుడు నిన్ను నడిపించే మార్గం ఒకటి ఉంది, ఆ మార్గము కొండ నీవు నడవాలి. ఆ మార్గము కొండ నీవు నడవలేదు అని అంటే దేవుని వాక్యం అంటుంది, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఉన్నారు. ఆయనకు విరోధంగా పాపం చేసి ఆయనను విసిగించి ఉన్నారు, ఆయనకు ఆయాసము కలుగజేసి ఉన్నారు. నా ప్రియులరా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, మేమంతగా ప్రభుని ఏడ విసిగించామయ్యా అని మీరంటే, మీ మార్గముల గుండా మీరు వెళ్తున్నారు, అదే ప్రభుకి విసిగింపు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, మిమ్మలను
ఏ మార్గములో అయితే ప్రభు నడిపిస్తున్నాడో, ఆయన మార్గం ఏంటో, ఆయన చిత్తం ఏంటో ఆ మార్గము గుండా మీరు నడవాలి. ఆ మార్గము గుండానే మీరు నడిపించబడాలి. అదే దేవుని చిత్తము నీ పట్ల. అప్పుడు నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు. నీ మార్గంగా నువ్వు నడుస్తున్నావంటే ప్రభు అంటున్నాడు, మీరు యెహోవాకు విరోధముగా పాపం చేసి ఉన్నారు. ఒకటి. రెండవ మాట చదవండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం, అదే 42:24. ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. నెంబర్ 2, ఏదయ్యా పాపం? ఏ విషయంలో దేవుణ్ణి మేము విసిగించాము, ఏ విషయంలో ఆయన బాధ పెట్టామనంటే ఆయన ఉపదేశమును అంగీకరించకపోయిరి. జాగ్రత్తగా వినండి. వాక్యము వినటము వేరు, వాక్యమును అంగీకరించటము వేరు. ఈ దినాలలో చాలామంది వాక్యం వింటున్నారు కానీ వాక్యమును అంగీకరించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న మాట చెప్తాను మీకు. ప్రభు మీ సమయ సందర్భాన్ని బట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏం చెప్తారనంటే, ఇదిగో ఎవరినైతే నువ్వు క్షమించలేకపోతున్నావు, ఎవరి మీదైతే నీకు క్రోధం ఉందో, ఎవరి మీదైతే బాధ ఉందో వారు నువ్వు క్షమించాలి. అప్పుడే ఆయన శరీరములో, ఆయన రక్తములో చేయి వేయాలి అనగానే, ఈరోజు బాగా చెప్పిండు కదా వాక్యము, భలే చెప్పిండు వాక్యం. అంటే ఇప్పుడు మీరు ఏం చేశారంటే వాక్యాన్ని విన్నారు. అంగీకరించడం అంటే ఏంటో చెప్పనా? నాతోనే ప్రభు మాట్లాడు, పలానోళ్ళతో నేను పలకట్లేదు, పలానోళ్ళు క్షమించలేకపోతున్నాను, పలానోళ్ళని నన్ను బాధ పెట్టిన బాధ గాయము రోజు రోజు జ్ఞాపకం చేసుకొని ఒక క్రోధముగా తయారైపోతుంది. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు. వెనుకని మాటలకు లోబడి వారిని క్షమించి వారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడటము మీరు ఉపదేశమును అంగీకరించిన వారు అవుతారు. హల్లెలూయా. ఉపదేశము వినటము కాదు, ఉపదేశమును అంగీకరించాలి. అందుకే ప్రభు అంటాడు, మీరు వినుచున్నవారుముగా మాత్రమే ఉండకుండా విన్నదానిని అనుసరించి నడిచేవారుగా ఉండాలి. ఉపదేశము మీరు అంగీకరించకపోతే అది పెద్ద తప్పేం కాదులేండి అని మీరు అనుకుంటారేమో. దేవుని వాక్యం అంటుంది, అది దేవుని ఎదుట పాపము. కత్తిని పొడితేనే కదా పాపము కాదు. ఉపదేశము నువ్వు అంగీకరించకపోయిన, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉపదేశము నువ్వు అనుసరించకపోయినా పాపమే. ఉపదేశమును విని విడిచిపెట్టి వెళ్ళినా పాపమే. దేవుడు అంటున్నాడు, హైందవులను బట్టి కాదు, ప్రభుని గుర్తెరగని వారిని బట్టి కాదు, ప్రభు రక్తము చేత కడగబడని వారిని బట్టి కాదు. ప్రభు చెప్పేది, నేను వీళ్ళ పాపాలను బట్టి విసిగిపోతున్నానని. ప్రభువుని గుర్తెరగని వారి గురించి కాదు చెప్పేది, ప్రభువుని గుర్తెరిగి ఆయన రక్తము చేత కడగబడి సంఘ సభ్యత్వంలో చేర్చబడిన ఇశ్రాయేలుని చూసి చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టి నేను విసిగిపోయి ఉన్నాను, మిమ్మల్ని బట్టి నేను విసిగిపోయి ఉన్నాను, మీరు నన్ను ఆయాస పెట్టి ఉన్నారు. ఏ విషయములో అంటే ఉపదేశమును మీరు విన్నారు కానీ దానిని మీరు అనుసరించటము లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చదవండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వాక్యం. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు,
మీ విశ్వాసము వ్యర్థమైపోతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారయ్యుందురు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా. నా ప్రియులరా, ఇక్కడ రాయబడిన మాట, మీరు సువార్తను వింటున్నారు. సువార్త అంటే శుభవార్త అని అర్థం. చాలామందికి సువార్త అంటే చాలా ఇష్టం. అర్థమవుతుందండి? సువార్త అంటే శుభవార్త. శుభవార్త అంటే ఏందండి? మంచి వార్త, మంచి మాట అంటే అందరికీ ఇష్టం. కొంతమంది నిద్రపోయినప్పుడు కళలు కూడా, వీళ్ళకి కళ్ళలో కూడా బంగారం కనపడాలి. అబ్బా మంచి కళ వచ్చింది అని అంటారు. వీళ్ళకి ఒక నీళ్లు తాగే టంబ్లర్ కనపడినా కూడా బంగారం కనపడితే వీళ్ళు హ్యాపీ. షీపిరి కట్ట కనపడింది అనుకో కల్లో, ఏందన్నా షీపిరి కట్ట కనపడ్డది అని అంటారు. అంటే వీళ్ళు ఏదైనా వీళ్ళకి ఎట్లుండాలండి? మంచిదిగా, శుభవార్తగా ఉండాలి. అయితే ఇక్కడ పౌలేమన్నాడంటే, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలి. సువార్త చెప్పిన తరువాత ఏముంటుంది? ఉపదేశం ఉంటుంది. సువార్త, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను, అది ఇప్పుడే. వీళ్ళే 40 రోజులు ఫాస్టింగ్ ఉండరా ఏంది? వీళ్ళు చెప్పరేందండి? అది ఇప్పుడే మొలుచును. ఈ మాటగానంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నానంటే ఆమేన్ హల్లెలూయా, అది వాక్యం అంటే. కానీ దాని కింద ఉంటుంది, నూతన క్రియ చేస్తాం బాగానే ఉంటుంది కానీ అయితే మీరు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు అని ఉంటుంది. అది ఉపదేశం. మీకు అర్థమవుతుందండి? ఉపదేశం ఏంటి అంటే మనలో ఉన్న వాటిని సరి చేసుకోవడం ఉపదేశం. సువార్త అంటే మనల్ని బలపరచటం. ఎప్పుడు ప్రభు నిన్ను బలపరుస్తారంటే నీలో ఉన్న కొన్ని లోపములు సరి చేయబడుతున్నప్పుడు బలపరచబడతాం. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలిచిన శుభవార్త. అయితే మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు అన్నది ఉపదేశం. అయితే మనకేంటంటే సువార్త కావాలి కానీ ఉపదేశము నో ఉపదేశం. ఓన్లీ గుడ్ వర్డ్, ఓన్లీ శుభవార్త, మంచి మాటలు మాత్రమే కావాలి. ఒక నెలంతా పనికి పోలే ఒక ఆమె, అన్న జీతం వేస్తారా నాకు అని అడిగింది. అందరికాడ అడిగిందంట, నాకు జీతం వేస్తారా, జీతం. మీరేంటి ఏం చెప్తారు? నెలంతా పనికి పోలేదండి, జీతం వేస్తారా అని మిమ్మల్ని వచ్చి అడిగింది, మీరేం చెప్తారు? అబ్బా నోరులు వచ్చినాయిరా నాయన, శోభా అబ్బా అయ్యో శోభా, ప్రయాసపడాల్సి వస్తుంది వీళ్ళు నోరులు తెరవాలంటే. మీ కాడికి వచ్చి అంటే మీరేమంటారు, ఎట్టేస్తారు అని అంటాం కదా. నేను ఏదో జ్ఞాపకంలో ఏదో ఆలోచన చేస్తా, ఈ మటనే మాట్లాడుతున్నా ఫోన్లో పెట్టుకొని. యాతలు దేవుడు వేపిస్తారులే అన్నా, బా నువ్వన్నా చక్కెర పోయాలన్నా నీ నోట్లో, ఇప్పుడే షుగర్ వస్తుందేమని భయం వేస్తుంటే నాకు, చక్కెర పోయాలన్నా నీ నోట్లో అని అన్నది. ఈమె ఎందుకు ఈ మాట అనిందో నేను ఏదో అనేసా. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, ఓరొక లోడలోడలోన మాట్లాడుతుంటారు. మనం వాళ్ళు కట్ చేసి దానికి ఏం చేస్తాను, సర్లే దేవుడు చేస్తాను అయిపోతాను ఆ మాదిరి చెప్పాను నేను.
అవి ప్రభు చేసేస్తారులే అని అంటే చక్కిరిపోయాలన్న. ఈ పిల్ల ఎప్పుడు అయితే ఈ మాట అన్నదో, అరే నేనేమన్నాను రా నాకే డౌట్ వచ్చింది. ఏమన్నాను నేను అలాంటే, పనికి బాగాలేదన్న జీతం యాత్రని అడిగినాను, యాత్రని అన్నవు అన్నాను. అమ్మ నేను అట్టన్నానా? అన్నమన్నా నీకు అన్నా, నీకు నీకేం కావాలో నీకు చేసి అది ఎట్టేస్తారా అనొద్దు, అట్ట అనొద్దు, నీ నోట మళ్ళీ అట్ట అనొద్దు. ఇప్పుడే వీళ్ళందరూ అని విసిగిపోయినా. నువ్వు అంటే జరుగుద్ది, నువ్వంటే జరుగుతుందని నమ్మకం నాకు ఉంది. నేను అందరికాడ చెప్తాను నువ్వంటే జరుగుద్ది. ఇప్పుడు కానీ అది వేయలేదు అనుకో, ఏమంటారు? దయన్న మాటలో పవరు పోయింది, ముందుట్లా లేదు. ముందు చెప్పినట్టు జరుగుద్ది. ఓరే దూరం మార్గురాలా, నన్ను ఎక్కడ లాక్ చేసింది చూసినవా? వీళ్ళకేదో మంచి వార్త, జీతం 10,000 రూపాయలు జీతం. నీకు 10,000 ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయిందిలే. చెప్పండి, 50,000 రూపాయలు జీతం దేవుడు ఈ సంవత్సరం మీకు పెంచునుగాక. చూసావా? 5,000 కాదు, 50,000 పెంచు. ఆమె ఉపదేశం, ఇది సువార్త. ఉపదేశం ఏంటో చెప్పనా? ఖచ్చితంగా 50,000 జీతం మీకు ఇస్తాడు, కానీ దానికి తగిన కష్టం మీరు పడాలి, ప్రయాస పడాలి. ఇది ఏంటిది? ఉపదేశం. చాలామందికి ఆ సువార్త నచ్చొద్దు, కానీ ఉపదేశం నచ్చదు. అదే పౌలు అన్నాడు, మీరు ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు చాలామంది సువార్త కావాలంటున్నారు, కానీ ఉపదేశము వద్దు. దేవుడు మీ అప్పులన్నీ తీర్చేస్తాడక్క. ఇదేంది? చెప్పండి, నేను మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనే కొంచెం బాగా టయార్డ్గా వచ్చినాను నేను అనుకుంటే, మీకంటే నేనే ఉన్నాను హుషారుగా. ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. వీళ్ళు మా వాళ్ళు ఆదివారమే పెడతారు పప్పు అన్నాలు. ఏం చేద్దాం? పప్పు అన్నాలు తిని గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోతాం. బెరబెర పోవాలా? చెప్పండి, మిమ్మల్ని ఏమన్నా? మీ అప్పులన్నీ దేవుడు కొట్టేస్తాడు. ఇదేం వార్త? శుభవార్త. ఎప్పుడు కొట్టేస్తారంటే, మీ రాబడిని దేవుడు ఆశీర్వదించినప్పుడు, మీరు దేవునికి ఇవ్వవలసిన దశమ భాగం మీరు దేవుడికి ఇచ్చినప్పుడు మీ అప్పులు దేవుడు కొట్టేస్తాడు. ఇప్పుడు ఇదేంది? అర్థం కలగదు. అర్థమయ్యింటి రేకుల షెడ్ కింద ఎందుకుంటామయ్యా? మేము ఎప్పుడు పెద్ద పెద్ద చర్చిలకు పోకపోయినామంటారా? సువార్త ఏంది? మీ అప్పులన్నీ దేవుడు కొట్టేస్తాడు. కానీ ఉపదేశం ఏంటి? మీరు దేవునికి ఇవ్వవలసినది మీరు దేవునికి ఇస్తే అప్పుడు దేవుడు నీ కష్టార్జితమును ఆశీర్వదించి అప్పు ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. ఇది ఉపదేశం. మనకేంటంటే ముందు మాట నచ్చదు, కానీ వెనక మాట నచ్చదు. ముందు సువార్త ఇష్టపడతారు, కానీ ఉపదేశాన్ని ఇష్టపడరు. అదే ప్రభు అన్నారు, అది దేవునికి విరోధమైన పాపం. ఈ పాపం బట్టి నేను విసిగిపోతున్నాను అంటున్నాడు దేవుడు. అబ్రాహాముతో ప్రభు చెప్పాడు ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను. ఇది సువార్త. కానీ నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి వారిని విడిచిపెట్టి నీవు రావాలి. ఇది ఉపదేశం. ఈ ఉపదేశమును నువ్వు అంగీకరించి పాటిస్తే ఆ సువార్త నీ జీవితంలో ఫలభరితంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ ఉపదేశం అంగీకరించకపోతే దేవుని వాక్యం అంటుంది, నీవు దేవుని ఎదుట పాపము చేసిన వాడవు. ఒకటి, దేవుడు నడిపించుచున్న మార్గములో నీవు నడవకపోతే దేవునికి విరోధంగా పాపం చేసింది.
2 దేవుడు ఉపదేశించిన ఉపదేశమును నీవు అంగీకరించకపోతే దేవుని ఎదుట నీవు పాపం చేసినట్లు. 3వ మాట చెప్తాను, చదవండి పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం. అంత మాట అన్నవేంది ప్రసాద్? చెరుపు చేయి పిల్లులారా, చూశారండి ఎట్ట తిడుతున్నాడు. ఈ కానీ నేను తిడితే కోపం ఎట్ట తిడుతున్నాడు చూసిన పౌలు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవానే విసర్జించి ఉన్నారు. చాలు. పాపిష్టి జనమా, మీ పాపము చేత నేను విసిగిపోయి ఉన్నాను. మీ పాపము చేత నేను ఆయాసపడిపోతున్నాను. ఏంటా పాపం? 1, దేవుడు నడిపించే మార్గంలో నడవకపోతే పాపం. 2, ఉపదేశమును అంగీకరించకపోతే పాపం. 3, ఎక్కడ దేని గురించి అంటున్నాడు? ఇన్ని మాటలు ఎందుకు అంటున్నాడంటే ఆ పై వాక్యము చదివితే అర్థమవుద్ది మనకు. 2వ వాక్యం, యెహోవా మాట్లాడుచున్నారు, ఆకాశం ఆలకింపుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి ఎందుకు ఇన్ని మాటలు తిడుతున్నాడనంటే, ప్రియులారా, ఒక మాట చెప్పాలంటే, నేను నా పిల్లలను కని పెంచి వారిని గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు అంటే ఏంది నేను చెప్తాను వినండి. దేవుడు వారి నిమిత్తము చేసిన మేలులన్నీ వారు మరచిపోయారు. ఇక్కడ ఉంటుంది, ఎద్దు తన కామంది నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, వారు యోచింపరు అంటే మరిచారు. దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను వీరు మరచిపోయారు. ఏది దేవుని ఎదుట పాపము? హత్య చేయటమే పాపం అంటారా? సారాయి తాగటమే పాపం అంటారా? బీడీలు తాగటమే పాపం అంటారా? వ్యభిచారము చేయటమే పాపం అంటారా? దోపిడీ చేయటమే పాపం అంటారా? దొంగతనమే పాపం అంటారా? నరహత్య చేయటమే పాపం అంటారా? ఇక్కడ ప్రభు అంటున్నారు, వారు నన్ను మరిచిపోయి ఉన్నారు. నేను కన్ని పెంచి పెద్దవారిని చేశాను. ఈరోజు వారు ఆ స్థాయిలో ఉన్నారంటే నేను వారి మీద చూపిన కృప. అయితే వారు ఈరోజు నన్ను మరిచారు కనుక ప్రభు అన్నాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. ఇంత మాటలు ప్రభు ఎందుకు అనవలసి వచ్చిన అవసరం వచ్చిందంటే, వారు దేవుడు చేసిన మేలులను మరిచిపోయారు. ఈరోజు ఎవరైనా మనకు ఒక సహాయం చేస్తే ఏమంటే వారికి కృతజ్ఞులంగా వందనాలండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మనకు అన్నీ ఇంగ్లీష్ రాకపోయినా ఈ 2-3 మాటలు వచ్చు. ఏది? సారీ, ఇంకా థ్యాంక్ యూ, ఇంకా బాయ్ హాయ్ అని వీళ్ళు ఏడ చెప్తారు కానీ అవన్నీ చెప్పుకోరు. కానీ థ్యాంక్ యూ. ఈ మాటలు మటుకు తెలుసు.
ఒకరు ఏమన్నా సహాయం చేస్తే థ్యాంక్ యూ చాలా చాలా అసలు ఊపిరినంత వరకు మర్చిపోమంటారు. నేను అంటాను, ప్రభు మీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు. ఓ మాట చెప్పనివ్వండి, ఈరోజు మనము బ్రతికి బట్టగట్టగలిగామంటే అది ప్రభు చూపిన కృప కదా. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో నిలబడి ఆయన ఆరాధించగలుగుతున్నామంటే అది ప్రభు మన పట్ల చూపిన వాత్సల్యత కదా. ఈరోజు ఆయన శరీరములో ఆయన రక్తములో చేయి వేయగలుగుతున్నామనంటే అది ఆయన మన పైన చూపిన దయా సంకల్పము కదా. ఎట్లా మర్చిపోగలుగుతున్నా దేవుడు చేసిన మేలు. అందుకే 103వ కీర్తనలో దావీదు రాస్తాడు, నా ప్రాణమా యాడుంది ప్రాణం? యాడుందండి ప్రాణం? ఎవరితో చెప్తున్నాడు ఆ ప్రార్థన? ఎవరితో చేస్తున్నాడు ఆ ప్రార్థన? దావీదు తన ప్రాణముతో తానే చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఎందుకంటే ఆయన ఏదో వాళ్ళు వీళ్ళు సహాయం చేసినట్టుగా, ఏదో ఒక పావలో 10 రూపాయలు సహాయం చేసినట్టు చేసిన సహాయం కాదు అవి. ఏదో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఒక 10,000 రూపాయలు ఇచ్చారని అంత కృతజ్ఞతకు నువ్వు ఉంటే, సాక్షాత్తు ప్రభు ఆయన స్వరక్తాన్ని నీ కొరకు కార్చాడు, ఆయన జీవముని నీ కొరకు ఇచ్చాడు, నీ కొరకు కొరడాల దెబ్బలు అనుభవించినాడు. మరి ఆయనకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. అయితే పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కన్నాడు, ఆయన చేయి పట్టుకొని మనం నడిచాము, ఆయన కృప పొందుకొని మనం బ్రతికాము, ఆయన అనుగ్రహము పొందుకొని ప్రభు మందిరంలో ఉన్నాం. ఈరోజు ఆయన చేసిన మేలును మరిచిపోవటం ఎంత ఘోరమైన పాపం అండి. ప్రియులారా, మీ పాపముల చేత నేను విసిగిపోయి ఉన్నానని ప్రభు అంటున్నాడు. ఏంటయ్యా మేము చేసిన పాపాలు? పెద్ద పెద్ద పాపాలు ఏం కాదు, చిన్న చిన్న పాపాలు. వాటిని బట్టే ప్రభు విసిగిపోతున్నాడు. 1, ప్రభు నడిపించుచున్న మార్గంలో నడవలేదు. 2, ఉపదేశమును అనుసరించలేదు. 3, దేవుడు చేసిన మేలులను మర్చిపోయారు. ఒకవేళ ఇలాంటి 3 అనుభవంలో నువ్వు ఉండి ప్రభువుని విసిగిస్తున్నావేమో, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు. ప్రభు, మా పాపములు క్షమించు, మమ్మల్ని కనికరించు, ఈ పాపముల నుంచి విడిపించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.